ప్రైజ్ ద లార్డ్. మనం ఇలా ఉన్నామంటే దేవుని కృప కదా. మనం హెచ్చింపబడుతున్నామంటే, మనం ప్రేమింపబడుతున్నామంటే అదేదో మనం గొప్పవారమని కాదు కానీ కేవలం దేవుని కృపే మనల్ని ఆ విధంగా చేస్తుంది కదా. అలాంటి సమయాలలో మనకి గుర్తు రావాల్సిన పాట ఏంటో తెలుసా? అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అవును, మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుడు అనుగ్రహించిన కృప మాత్రమే. హల్లెలూయా.